కూడా అధిగమిస్తూ మొదటి నెలనే జీతాలు ఇస్తూ చేసిన అప్పులకు సంబంధించిన వడ్డీ అసలు 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల కడుతూ దాదాపు ఇప్పటికీ 1,00,000 కోట్ల రూపాయలు ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాల కోసం మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఖర్చు పెట్టిందని చాలా సంతోషంగా ధైర్యంగా గర్వంగా కూడా నేను చెప్పగలుగుతాను. ఇవన్నీ కూడా ప్రజల కోసం చేసే కార్యక్రమాలు. ఇవి చేస్తూనే ఇంకో పక్కన ముఖ్యమైనటువంటి ఆలోచన కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తాం. పిల్లల్ని చదివించాలి, ఇళ్ళు ఇవ్వాలి, బియ్యం ఇవ్వాలి, గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి, మహిళలు తిరగడానికి చేసేటువంటి ఉచిత బస్సు ఇవ్వాలి, వడ్డీ లేని రుణాల కోసం 1,00,000 కోట్ల 5 సంవత్సరాల్లో వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. ఇవన్నీ చేస్తూ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాలి. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్ నుంచి ఈ కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి సోమశిల మీద నుంచి అవతలకి ఆంధ్రాకి నంద్యాల వరకు పెద్ద ఎత్తున ఒక రోడ్డుని వేస్తూ ముందుకు పోతా ఉన్నాం. దాంతోపాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యంగా టూరిజం మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ పరిసర ప్రాంతాల్లో నాగర్ కర్నూలు నియోజకవర్గం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక టూరిజం ప్రాజెక్టుల సైట్లని ప్రపంచాన్ని ఆకర్షించేటట్టుగా తెలంగాణ ప్రపంచాన్ని ఆకర్షించేటట్టుగా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక టూరిజం ప్రణాళికని తయారు చేసుకొని ఈ ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు ఒక ప్లాన్ తయారు చేసి ముందుకు పోతా ఉన్నాం. దాంతోపాటు ఈ రాష్ట్రం మనం తెచ్చుకోవటం కోసం బాగా ఆలోచన చేసి నీళ్లు రావట్లేదని ఆలోచన చేసి తప్పించి మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఈరోజు అన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఏ రాష్ట్రం అయితే ఏ ఉద్యోగాల కోసం, ఏ నీళ్ల కోసం, ఏ ఆత్మగౌరవం కోసం అయితే తెచ్చుకున్నామో ఇవాళ ఆ నీళ్లు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఇటు కృష్ణానది కానీ అటు గోదావరి నది పైన కానీ 10 సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. ఇవాళ కృష్ణానది పైన మనం ఒక్కసారి ఆలోచన చేస్తే జూరాల నుంచి మొదలు పెడితే జూరాల ప్రాజెక్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే అది నెట్టెంపాడు కావచ్చు, కోయల్ సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, ఆ తర్వాత ఉన్నటువంటి నాగార్జున సాగర్ కావచ్చు, ఏ ప్రాజెక్టు తీసుకున్నా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టి ముందుకు తీసుకొని పోయినాయి తప్ప ఏ నీళ్ల కోసం వచ్చే ప్రత్యేక రాష్ట్రం కావాలని తెచ్చుకొని కొట్లాడి తెచ్చుకున్నామో ఆ రాష్ట్రం పాలించిన 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ఒక్క ప్రాజెక్టు కూడా కృష్ణానది పైన కట్టి పూర్తి చేయలేదు. అలా చేసి ఉంటే ఈరోజు కృష్ణానది పైన ఉన్నటువంటి జల వివాదమే ఈరోజు ఈ ఇబ్బంది ఉండేది కాదు. వాళ్ళ కింద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట్లాడితే లేచిన దగ్గర నుంచి బనకచెర్ల కడుతున్నాం లేకపోతే నీళ్ల కోసం వాళ్ళు రకరకాలైనటువంటి కుట్రలు చేసే కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇప్పుడే కృష్ణారావు గారు చెప్పారు. జూరాలకి శ్రీశైలం మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో చిన్న అడ్డుకట్ట కడితే, అంటే ఒక డ్యాం కడితే ఒక గ్రామం కూడా మునక్కుండా ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. జూరాలకి శ్రీశైలం మధ్యలో, అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే పెట్టుకున్నారో ఆంధ్ర వాళ్ళు, దానికంటే పైన ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనం ఈ అడ్డుకట్ట కట్టుకుంటే నీళ్లను పెద్ద ఎత్తున మనమే తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. ఎందుకు ఆలోచన చేయలే మీరు? 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే ఈ ప్రాంత ప్రజలకు నీళ్లు ఇవ్వటానికి కదా. ఎందుకు ఆలోచన చేయలేదంటే మీరు కేవలం ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ చేసి దోపిడీ చేసుకుందాం అనేటువంటి ఆలోచన చేశారు తప్ప ఈ ప్రాంతానికి నీళ్లు పారిద్దాం అనేటువంటి ఆలోచన చేయలేదు. చేసి ఉండుంటే 10 సంవత్సరాల్లో అంతకుముందే మనం ఇచ్చినటువంటి జీవో ప్రకారం మొదలుపెట్టినటువంటి సర్వే చేసినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టునైనా కనీసం పూర్తి చేసేవాడు.
పూర్తి చేయలే పాలమూరు రంగారెడ్డి వదిలేసి వెళ్ళిపోయారు.